Hey guys, welcome back to my channel. It's me Gayatri. If you are new to this channel, my name is Gayatri and this is my channel. And ఈ ఛానల్లో అయితే నేను కుకింగ్, లైఫ్ స్టైల్, రెసిపీస్ కానీ ఇంకేమైనా బ్యూటీ, స్కిన్ కేర్ ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తాను. అండ్ ఆల్సో షాపింగ్ హాల్స్, షాపింగ్, కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇలాంటి కాంటెంట్ అంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు, అంటే నా ఛానల్లో చూడొచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కన గంట ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో, అంటే ఈ ఇయర్ 2024లో లాస్ట్ వీడియో. అండ్ మోస్ట్లీ నేను ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తాను. సో ఐ హోప్ ఇట్ గోస్ వెరీ వెల్. అండ్ ఈ వీడియో నుంచి ఇంకాస్త మోటివేషన్తో ఇంకా లైఫ్లో ఇంకా మంచి జరగాలని, 2025లో మీ అందరికీ బాగుండాలని, అనుకున్నదంతా అవ్వాలని ఆ గాడ్ని ప్రే చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇట్ గోస్ వెరీ వెల్. అండ్ ఈ ఛానల్కి సంబంధించింది నేనైతే ఒక ఐడియా అనమాట. ఏంటంటే 365 డేస్ ఉంటాయి మనకి నెక్స్ట్ అండ్ 2025లో. సో 365 వీడియోస్, అది కూడా లాంగ్ ఫార్మాట్ వీడియోస్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఏ వెరీ బిగ్ డెసిషన్. ఎంతవరకు చేస్తా, ఎంతవరకు అవుతుందో చూద్దాము. ఫస్ట్ అయితే ట్రయల్గా 1 month అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ ఇట్ గోస్ వెరీ వెల్. లైఫ్ స్టైల్ బ్లాగ్ చూడొచ్చు, లైక్ వ్లాగింగ్ చూడొచ్చు, ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా అయితే పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. అండ్ ఆల్సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ నా వీడియోస్ నాకు చూసుకోవడానికి కూడా చాలా బాగా ఇష్టం అనమాట. అండ్ అప్పుడప్పుడు డల్గా అనిపించినప్పుడు వీడియోస్ చూసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. సో నా వీడియోస్ మీకు ఏ పాయింట్లో అయినా ఎంటర్టైన్ చేస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే చూద్దాము. అండ్ థంబ్నెయిల్ చూసినట్టే ఈ వీడియోలో అయితే మనము 2025 ప్లానర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. అండ్ నేను ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై సమ్ యూనిక్ థింగ్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ ఏంటంటే షాపింగ్ ఫ్రమ్ ఫేమస్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. సో మనకి యూట్యూబ్ వచ్చాక, ఈ కరోనా వచ్చాక యూట్యూబ్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. సో చాలామంది బిజినెస్ కూడా అలానే చేస్తున్నారు. సో అలా చేస్తూ నాకు ప్లానర్స్ అంటే బేసికల్గా చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ ఒక సింపుల్ బేసిక్ వర్జన్ తీసుకున్నాను. నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను. ఇలా సింపుల్గా ఉంది, కానీ కొన్ని మంత్స్ వరకే యూజ్ చేయగలిగాను. బికాజ్ నాకు బాగా ఆర్ట్స్ అన్న, క్రాఫ్ట్స్ అన్న చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఫంకీగా, కలర్ఫుల్గా అలా ఉండడం ఇష్టం. కానీ అది చాలా సింపుల్గా ఉంది. సో మనకి యూజ్ అయ్యేటట్టు అండ్ ఆల్సో కొత్త కాంటెంట్ చేస్తున్నట్టు, సో అలా ఉండాలనేసి నేనైతే మితాలి దిస్ సైడ్, తినైతే మీకు తెలియకపోతే తిను నార్త్ సైడ్లో ఉండే యూట్యూబర్ అనమాట. షీఈ్ ఎ మెడికల్ స్టూడెంట్ అండ్ ఆల్సో యూట్యూబ్ రన్ చేస్తుంది. అండ్ ఆల్సో బుక్స్ కూడా రన్ చేస్తుంది, అంటే సేల్ చేస్తుంది. బిజినెస్ అనేది ప్లానర్స్ అనమాట. సో చూపిస్తాను ఆ బుక్ ఏంటనేది. సో ఇదనమాట తన వెబ్సైట్ నేమ్, ఎకామి, యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ. సో మిథాలి దిస్ సైడ్ అనే యూట్యూబ్ ఛానల్, తన పేరు మిథాలి అండ్ తన వెబ్సైట్ ఇది. సో దాంట్లో ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్లానర్స్ ఉన్నాయి, క్యాలెండర్స్ ఉన్నాయి, హ్యాంపర్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో స్టిక్కర్స్, జర్నలింగ్కి మెయిన్గా యూస్ఫుల్ అయ్యేది. సో తను ఒక మెడికల్ స్టూడెంట్ కాబట్టి సో తన ప్లానర్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అండ్ నాకు తెలిసి నార్త్ సైడ్ వాళ్ళకైతే చాలా మందికి తెలుసు ఎలా ఉంటుందని, కానీ మనం సౌత్ కదా, కొంచెం తెలీదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుందని. ఒకవేళ మీకు జర్నలింగ్ ఇష్టమైతే, ఒకవేళ లైఫ్లో ఏదైనా నోట్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. మనము ఏదైనా మన థాట్స్ని బుక్ పైన పెడితే అది ఇంకా బాగా అచీవ్ చేస్తాము అని నేను ఇక్కడ చదివాను. అండ్ నాకు కూడా అది కొంచెం వర్కౌట్ అయితే అయ్యింది. సో ఇంకా వర్కౌట్ అవ్వాలని అయితే ఈ బుక్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అన్బాక్స్ చేసేద్దాము. కమ్. సో బాక్స్ అయితే ఇలా ఉంది, మొత్తం కొంచెం ఇలా వచ్చింది, కొంచెం అలా ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇవన్నీ వచ్చాయి. సో లెట్స్ అన్బాక్స్. ఇలా దీంట్లో మనకైతే ఫస్ట్ ఈ థ్యాంక్ యూ కార్డ్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఒకటి ఇలా ఒక పోస్ట్ కార్డ్ లాగా ఇచ్చారు, బ్యాలెన్స్ బేబీ బ్యాలెన్స్ అని. దీనికన్నా ఇంకా వేరేది ఇచ్చింటే కొటేషన్ బాగుండు. అండ్ హియర్ కమ్స్ అవర్ ప్లానర్, బ్యాలెన్స్ బేబీ బ్యాలెన్స్ 2025 ప్లానర్. కలర్ఫుల్గా ఉంది. నాకు వీడియోస్లో ఇంకా కలర్ఫుల్గా అనిపించింది, కానీ అంతగా లేదు. అండ్ ఫస్ట్ ఓపెన్ చేయగానే హలో ఇలా వచ్చింది. అండ్ ఇలా ఉంది ఇక్కడ.
వెల్కమ్ టు 2024 హైలైట్స్ ఇచ్చారు. మిస్టేక్స్, ఫోటో గ్యాలరీ అండ్ మై కోజీ కార్నర్ ఇచ్చారు. ఇలా వచ్చారు. అండ్ ఆల్సో మై వాచ్ లిస్ట్, మై రీడ్ లిస్ట్, డ్రీమ్ ట్రావెల్ డెస్టినేషన్, స్కిల్స్ ఐ వాంట్ టు లెర్న్. అండ్ ఇక్కడ హ్యాబిట్ ట్రాకర్ లాగా ఇచ్చారు. ట్రాక్ యువర్ పీరియడ్స్ కనిచ్చింది. తను మెడికల్ స్టూడెంట్ అండ్ ఆల్సో గర్ల్ కాబట్టి అన్నీ అలా. అండ్ ఆల్సో మనకి ఇక్కడ క్యాలెండర్ కూడా వచ్చింది మొత్తం 2025. ఇక్కడ నోట్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ డేట్స్. అండ్ ఇక్కడ నుంచి జనవరి స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ క్యాలెండర్, హ్యాబిట్ ట్రాకర్, ఇంకా సపరేట్గా ఏం తీసుకొని అవసరం లేదు. అండ్ ఇక్కడ వీక్లీ షెడ్యూల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు డేస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని మొత్తం డేస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మంత్లీ రిఫ్లెక్షన్స్. సో ఆ మంత్లో ఏమేమి చేసామో అవన్నీ దీంట్లో మనం మంచిగా నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఏమైనా జర్నలింగ్ చేసుకోవాలంటే మొత్తం మంత్ గురించి ఇలా సపరేట్గా ఇచ్చింది. అండ్ ఆల్సో ఫిబ్రవరి సేమ్ అలానే. అండ్ ఇలా అన్ని ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క, ఇది మార్చ్ అండ్ ఇది ఏప్రిల్. సో తను మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ డిజైన్ అండ్ ప్యాటర్న్ మొత్తం అలా ఇచ్చింది, ఇలా కొటేషన్స్. అండ్ ఇక్కడ మనకి ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం బేసికల్గా. సో ఇదైతే స్కెలిటన్ మేలో. అయ్యో నా బర్త్డే మంత్ ఇలా ఇచ్చింది ఏంటి, ఇలా ఉందన్నమాట మొత్తం ఆగస్ట్లో. అండ్ ఇది అండ్ లాస్ట్కి హైలైట్స్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చింది, నోట్స్ ఇలా ఇచ్చిందన్నమాట. అండ్ దీంట్లో ఇక్కడ ఏముంది, ఓ వావ్, ఇట్స్ అ సీక్రెట్. స్టిక్కర్స్ ఇందులో ఉన్నాయి. నేను స్టిక్కర్స్ ఎక్కడ అనుకున్నా, ఓన్లీ ఫ్యూ స్టిక్కర్స్. ఇవైతే మనకు అసలు పనికే రావు, ఏం చేసుకోవాలో ఏమో. అండ్ బ్యాలెన్స్ బేబీ బ్యాలెన్స్ అనేసి ఇలా స్టిక్కర్స్ ఇచ్చారు. దీంట్లో ఏమేమి యూజ్ అవుతాయి, అవకాడో యూజ్ అవుతుంది, ఇది ఒక పెడిక్యూర్, ఈ సాక్స్ యూజ్ అవ్వదు, ఈ ఫ్లవర్ అంటే ఓకే, క్యాండిల్ ఓకే, స్కిన్ కేర్ అనుకోవచ్చు, ఇది బ్రేస్లెట్, అలా ఉంది. అండ్ ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే బ్యాలెన్స్ బేబీ బ్యాలెన్స్ నా హానెస్ట్ రివ్యూ చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఇది కొనడం వర్తేనా అంటే, ఇన్ని ప్లానర్స్ ఉండగా మనం ఈ ప్లానరే ఎందుకు చూస్ చేసుకోవాలి? ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు చెప్తాను. అండ్ ఆల్సో మనము బేసిక్గా తన ఫ్యాన్గా ఒకవేళ మనము తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు, అదొక ప్రోనే. ఎందుకంటే మనకి ఇందులో చాలా కాలమ్స్ ఉన్నాయి, లైక్ నాకు కావాల్సిన కాలమ్స్ అయితే మోస్ట్లీ ఉన్నాయి. అండ్ మనకి ఇంకా హ్యాబిట్ ట్రాకర్ జనరల్గా అయితే మనము ఇంకొక బుక్ లాగా తీసుకుంటాము హ్యాబిట్ ట్రాకర్ అనేది. సో దీంట్లో ఉండడం వల్ల ఇట్స్ ఏ ప్రో అని చెప్పొచ్చు. హ్యాబిట్ ట్రాకర్ కోసం అయితే మనకు బయట సపరేట్గా ఒక బుక్కే కొనాలి, మనము ఏమేమి హ్యాబిట్స్ని ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. మెయిన్గా మనం 2025ని మంచిగా బ్యూటిఫుల్గా చేసుకోవాలంటే మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకొని చెడ్డ హ్యాబిట్స్ని అన్నీ కొంచెం ఇగ్నోర్ చేద్దాం అనుకుంటాం. సో దానికోసం అయితే సపరేట్గా కొనుక్కోవాలి. బట్ హియర్ వీ హ్యావ్ అన్ హ్యాబిట్ ట్రాకర్, ఇది అయితే మంచి ప్రోనే. అండ్ ఆల్సో నాకైతే ఫొటోస్ అంటే చాలా పిచ్చి. అండ్ ఇక్కడైతే అన్ని ఫొటోస్ ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫొటోస్ కానీ మెమరీస్ కానీ అలా ఉంటాయి. అండ్ ఆల్సో గోల్స్ ఉన్నాయి. అండ్ మనకి మోస్ట్లీ అండ్ వాచ్ లిస్ట్ అంటే అన్నీ మనం ఎప్పుడు మంచిగానే చేయం కదా, లైక్ మూవీస్ కూడా చూడాలనిపిస్తుంది, కొన్ని వాచ్ హిస్టరీస్ ఉంటాయి. అండ్ ఆల్సో నాకు బుక్స్ అంటే ఈ మధ్య కూడా చాలా బాగా నచ్చుతున్నాయి. నాకు బుక్స్ అన్నా పోడ్కాస్ట్ అన్నా చాలా ఇష్టం. లైక్ ఎవరైనా చెప్తుంటే వినడం ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నాకైతే. సో అలా ఇంకో కాలం ఇచ్చింది. అండ్ ఆల్సో ట్రావెల్, ఐఎమ్ వెరీ బిగ్ ట్రావెల్. సేమ్ మా డాడీ, నేను, మా నాన్నమ్మ సేమ్ ట్రావెల్ పిచ్చోళ్ళం, ఫుల్గా ట్రావెల్ చేస్తాం. సో ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మనకి విజన్ బోర్డ్ కూడా దీంట్లో సపరేట్గా తీసుకోకుండా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. లైక్ మనం ఎప్పుడు జర్నల్ చూసినా కానీ, అంటే మనం డైలీ చేస్తాం కదా వర్క్స్. సో జర్నల్ చూసుకోవడం వల్ల మనకి ఇక్కడ
దిస్ ఈస్ ద విజన్ బోర్డ్. సో మంచిగా ఇక్కడే విజన్ బోర్డ్ పెట్టుకోవచ్చు. మనం ఎట్లాగో డైలీ ప్లానర్ యూస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో విజన్ బోర్డ్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేస్తే మనకు డైలీ గుర్తొస్తుంది. సో డెఫినెట్లీ ఇది కూడా ఒక ప్రోనే. అండ్ ఆల్సో మనకి కొన్ని ఫ్రీ బైస్ కూడా ఇచ్చారు విచ్ ఐ ఫెల్ట్ గుడ్ ఓన్లీ. అండ్ ఆల్సో ఈ పోస్ట్ కార్డ్ కూడా ఇచ్చారు. సో కొంచెం బాగానే అనిపించింది. అండ్ ఆల్సో కలర్ఫుల్గా ఉంది మెయిన్గా. సో ఇవన్నీ అయితే ప్రోస్. అండ్ ఆల్సో ఇంకొక ప్రో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే నాకు యూట్యూబర్స్వి కొన్ని బిజినెస్వి నాకు కొంచెం ట్రై చేయాలనిపిస్తుంది. బికాస్ దే ఆర్ ఆల్సో హార్డ్ వర్క్. ఎవరికైనా కానీ హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా మనం ఒక స్టేజ్లోకి వస్తాము. సో ఐ డూ ఆల్సో వాంట్ టు ఎంకరేజ్ దెమ్. అండ్ దాంట్లో మనకి యూస్ఫుల్ అయినది ఖచ్చితంగా ట్రై చేయాలనిపించింది. అండ్ ఇప్పుడు మనము ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇలాంటి ప్లానర్స్ ఇంకా కొంచెం ఘోరంగా ఉన్న ప్లానర్స్ చాలా ప్రైజీ ఉన్నాయి. 2000, 1500 అలా ఉంది. బట్ నాకు ఇది డిస్కౌంట్ ప్రైస్కి 850కి అయితే వచ్చింది. సో ఓకే, నాకైతే బాగా అనిపించింది. అండ్ కొన్ని అయితే ఇంకా కొన్ని పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి కానీ మనకి మెయిన్గా స్పెసిఫికేషన్స్ కావాలి ప్లానర్స్లో. సో నాకు ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి, నా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. సో దాట్స్ ఆల్సో ఏ బిగ్ ఎస్. అండ్ ఇంకా ఏంటి అంటే మనకి షిప్పింగ్ కూడా బాగానే జల్దీ వచ్చిందని చెప్తా. ఎందుకంటే తను వేరే స్టేట్ నుంచి మనకు కొరియర్ చేయాలి కాబట్టి ఓకే. అండ్ ఇంకేముంది, ప్రైస్ అయిపోయింది అండ్ లుక్ అయిపోయింది అండ్ స్పెసిఫికేషన్స్ అయిపోయాయి. అండ్ ఐ థింక్ ఇవే అనమాట అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్కి వస్తే మెయిన్గా తన ఛానల్లో చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు స్టూడెంట్సే ఉంటారు. లైక్ అప్పుడప్పుడు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ అలా మెయిన్గా వాళ్ళే చాలామంది చూస్తారు. సో ఐ థింక్ యాజ్ ఏ స్టూడెంట్గా అండ్ యాజ్ ఏ అప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి 850 నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువనే చెప్తా. లైక్ 500 ఉంటే ఇట్స్ ఈవెన్ మోర్ బెటర్ అనిపించింది. అదొక చిన్న డిసడ్వాంటేజ్. అండ్ ఆల్సో మెయిన్గా ఇక్కడ మొత్తం ఇక్కడ మెడికల్కి సంబంధించినవే యూజ్ చేసింది. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ఏ నాన్ మెడికల్, నాకు ఇవన్నీ అంతగా తెలీదు. సో జనరల్ ఆడియన్స్గా పెడితే ఇంకా బాగుంది అనిపించింది. యాజ్ ఏ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గలీగా ఇంకొంచెం యాస్థెటిక్గా అలా పెడితే బాగనిపించింది. ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ ఆల్సో నేను ఎప్పుడు అయినా షాపింగ్ చేసినప్పుడు ఇలా ఆర్డర్ చేయగానే అలా వెంటనే నా చేతిలోకి అది పడాలి అనిపించింది. సో దట్ ఐ కెన్ సీ దట్ అంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది వేరుంటుంది. కానీ ఒక 10 days అలా పట్టింది కాబట్టి సో షిప్మెంట్ ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తే బాగుండు. అండ్ ఆల్సో మనము ఆర్డర్ చేసిన వెంటనే అయితే మనకి మన షిప్మెంట్ ట్రాక్ చేసుకోవడానికి ఉండదు. సో దానికోసం నేను మళ్ళీ తనకు మెయిల్ చేయాల్సి అయితే వచ్చింది. సో తనైతే మెయిల్కి అయితే రిప్లై ఇచ్చారు కానీ మనకు ఇంకొంచెం డెలివరీ అనేది ఫాస్ట్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఆల్సో మనకి ఇలా స్టిక్కర్స్ ఫ్రీ బైస్ ఇచ్చారు. ఓకే, ఫ్రీ బైస్ ఇవ్వడం ఇట్స్ వెరీ నైస్. కానీ మనకు కొంచెం యూస్ఫుల్ అయ్యేది. ఓకే, దిస్ వన్ స్టిక్కర్ ఐ నో ఇది ఓకే, బట్ ఇవైతే మనం ఏం చేసుకోలేము. సో మనం ఎలాగో ప్రింట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఆస్థెటిక్గా ఫ్లవర్ బొకే కానీ లేకపోతే ఏమైనా హెల్దీ ప్లాటర్ కానీ లేకపోతే ఏదైనా డెస్టినేషన్ది అలా ఏమైనా ఇచ్చుంటే ఇంకా బాగా అనిపించింది. సో ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. అండ్ ఆల్సో ఈ పోస్ట్ కార్డ్ గురించి కూడా ఓకే, ఐ అగ్రీ, ఇదే ఫ్రీ బై, మనం దీనికి డబ్బులు పెట్టలేదు కానీ వీళ్ళు ఎలాగో ప్రింట్ చేస్తున్నారు. సో దే ఆర్ గివింగ్ అస్. సో దీంట్లో ఇంకేమైనా మంచి కొటేషన్ మోటివేషన్ యూ కెన్ డూ అని ఒక సింపుల్గా అదైనా ఇచ్చుంటే, ఇంత పెద్దది కాకపోయినా చిన్నది ఇచ్చినా కానీ మనకు యూస్ఫుల్ అయ్యేదని నా అభిప్రాయం. బ్యాలెన్స్ బేబీ బ్యాలెన్స్ అంటే ఓకే, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అని కొంచెం తన మొత్తం అంటే తన ప్లానరే బ్యాలెన్స్ బేబీ బ్యాలెన్స్ కాబట్టి సో అలా ఇచ్చిందని ఓకే అని అలా అనిపించింది. కొంచెం డిసప్పాయింట్ లాగా అయిపోయాను. కానీ ఇవన్నమాట ఓవరాల్ ప్రోస్ అండ్ కాన్స్. అండ్ జెన్యున్గా నాకు అనిపించింది మై హానెస్ట్ రివ్యూ అయితే ఇది. ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ బై అని చెప్తా. ఒకవేళ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ నేను దీన్ని ఓన్లీ 2025 ప్లానర్ మాత్రమే తీసుకున్నాను. తన దాంట్లో మొత్తం హ్యాంపర్ ఉంది. హ్యాంపర్లో అయితే ఇంకా చాలా వస్తాయి. ప్లానర్ వస్తుంది, క్యాలెండర్ వస్తుంది, నోట్బుక్ వస్తుంది, స్టిక్కర్స్ ఓన్లీ 2 స్టిక్కర్సే కాదు ఇంకా చాలా స్టిక్కర్స్ వస్తాయి. అండ్ ఆల్సో పోస్ట్ కార్డ్స్ కూడా 5 వస్తాయి. అండ్ ఇలా మనకి మొత్తం ప్లానర్లో తీసుకోవాలనిపించకపోతే మనకు సపరేట్గా కూడా తీసుకోవచ్చు. అంటే నేను ఓన్లీ ప్లానర్ తీసుకున్నాను. మీరు లైక్ ఓన్లీ
ఓన్లీ క్యాలెండర్ తీసుకోవచ్చు, 150 ఏదో పడుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నాకు తెలిసి ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అనుకుంటా, కానీ క్యాలెండర్స్కి మాత్రం ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వలేదంట, 150 అంట. అండ్ దాంట్లో కూడా కొన్ని ఫ్రీ బైస్ అయితే ఇస్తుంది. అవి కాకుండా ఓన్లీ నోట్బుక్ తీసుకోవచ్చు, లైక్ ఓన్లీ స్టిక్కర్స్ తీసుకోవచ్చు, అలా మన ఇష్టం అనమాట. సో ఇది దాట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. అండ్ ఇది నా వీడియోలో అండ్ ఆల్సో నా ఛానల్లో 2024 లాస్ట్ డే షూట్ చేస్తుంది అండ్ ఆల్సో యూట్యూబ్లో లాస్ట్ డే అప్లోడ్ చేస్తుంది. ఐ హోప్ నా థాట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని. అండ్ ఆల్సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొక ఫ్యూ అవర్స్లో న్యూ ఇయర్ వస్తుంది. నాకైతే బేసికల్గా న్యూ ఇయర్ అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇంకొన్ని ఇయర్స్ అయిపోయాక పోతుందేమో, కానీ ఉన్నంత వరకు అయితే వీ హ్యావ్ టు మేక్ అవర్ ఫుల్లెస్ట్. సో ప్లాన్స్ అయితే ఏమీ లేదు, ఇంట్లోనే ఉంటా. బట్ దిస్ ఇయర్ షుడ్ గో వెరీ వెల్ అన్న ఒక హోప్ అయితే ఉంది. అండ్ ఆల్సో దేవుడిని కూడా ప్రే చేస్తున్నాను. అండ్ ఆల్సో నాకు లైక్ డిఫరెంట్ కంట్రీస్ అంటే కొంచెం యాంటీనే, మన మన కంట్రీ, మన ఇండియా అలానే ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చిన న్యూ ఇయర్ అని. బట్ నాకు రీస్టార్ట్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ మంత్ ఈజ్ అ రీస్టార్ట్ అనుకుంటా, ఎవ్రీ వీక్ ఈజ్ అ రీస్టార్ట్ అనుకుంటా, ఎవ్రీ డే ఈజ్ అ రీస్టార్ట్ అనుకుంటా. సో నాకు ఒక రీస్టార్ట్ లాగా అనిపించింది. ఉగాదికి ఇంకా బాగుండాలి, ఉగాది మన న్యూ ఇయర్ కాబట్టి. సో అది కూడా ఒకటి మంచి పండగే, కానీ అందరితో మనం కదా. సో ఒక మంచి రీస్టార్ట్, ఒక మంచి మోటివేషన్. అందరు జనాల్లో మనం ఒకరం కాబట్టి జనాలు ఎలా ఉంటారో మనం కూడా అలానే ఉండాలి. ఒకవేళ ఇది మీరు ఈరోజే చూస్తున్నట్టయితే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి న్యూ ఇయర్ని. సో ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకున్నా పర్లేదు. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఇక్కడికి వెళ్తున్నాము, మనం ఇంట్లోనే ఉంటున్నాము, ఇంట్లోనే పడుకుంటాము, ఇంకేమీ మారదంటే ఓకే, దట్ హ్యాస్ టు గో. కానీ ఏదో ఒక రోజు చేంజ్ అవుతుంది, ఏదో ఒక రోజు మీకు ఇష్టం ఉన్నట్టు అవుతుంది. హోల్ ప్లానెట్ మనకి హెల్ప్ చేస్తుంది, హోల్ యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ దాట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలా మీ సపోర్ట్ ఇంకాస్త కావాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఆల్సో నా ప్లానర్ అయితే ఈ ఇయర్కి ఇది. అండ్ ఆల్సో మీకు కొన్ని ఆప్షన్స్ కూడా కింద ఇస్తాను. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ హోప్ న్యూ ఇయర్ అందరికీ బాగుండాలి అని కోరుకుంటున్నాను. And keep smiling and stay positive. Until then, keep smiling and stay positive. Bye guys. Bye bye.